చెరిగే టెంపుల్లో హుండీలు ఏమి ఉండవు, ఎవరు కూడా దక్షిణ గాని కానుకలు గాని ఇవ్వవద్దు. మీరందరూ టెంపుల్ కి వెళ్ళి రాగానే మనందరికి బోర్డు పైన వేడి వేడిగా మిల్స్ అరేంజ్ చేస్తారు. అందరూ భోజనం చేసిన తర్వాత ఇక్కడ నుంచి పాపికొండలు వెళ్ళొచ్చు. ఇక్కడికి చాలా బోర్డ్స్ వచ్చాయి. బోర్డు నేమ్ గుర్తుందా అందరికి? శ్రీరామ. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి రైట్ లో లెఫ్ట్ లో ఈక్వల్ గా దిగండి. మీ ఎంట్రీ పాస్ మెయిన్ ఇంపార్టెంట్. అది పోయిందంటే జమ్మలు ఇక్కడ జారమిటాయా. దిగాలి 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 కదా సార్. ఓన్లీ 20 minutes స్టాప్ ఇక్కడ శ్రీరామ. ఓకే, సిగ్నల్ గుర్తు పెట్టుకోండి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఓన్లీ 20 నిమిషాలే స్టాప్ ఇక్కడ శ్రీరామ. ఓకేనా? 20 minutes లో అందరూ రావాలి. మేడం బోర్డు నేమ్ గుర్తు పెట్టుకోండి, శ్రీరామ సూపర్ ఫాస్ట్. సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని. ఓకే, పరిచయమైనది మరో సుందర ప్రపంచం నువ్వుగా. మధువనం అయినది మనస్సే చలి చరిత్రం సకలా. సో మొత్తానికి ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మనం ఇక్కడ గుడిలో ఒకేసారి గంట మోగించాలంట. రంగులే రంగులే ఈ రాకతో లోకమే రంగులై పొంగెనే. కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే. ఇవన్నీ కూడా పూర్తిగా జలసమటుంది. మళ్ళీ మనం చూద్దామని కానీ కనిపించదు కదా. అలాగే ఇక్కడ నుంచి మనం ఫ్రంట్కి చూసే కొద్దీ ఈ గోదావరి డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. గోదావరి వెడల్పు ఇదే గోదావరి డిస్టెన్స్ మనం రాజమండ్రి వెళ్ళేసరికి 5 to 6 kilometers మధ్యలో ఉంటుంది. ఈ పాపికొండలు చూడండి, ఒకటి నుంచి 300 మీటర్ల మధ్యలో ఉంటున్న గోదావరి అంటే రాజమండ్రి వెళ్ళేసరికి 5 to 6 kilometers మధ్యలో ఉంటుంది. అలాగే బోర్డు స్ట్రైట్ గా చూడండి, మనకి రైట్ సైడ్ కొండ పైన కొన్ని హట్స్ కనపడుతున్నాయి వైట్ కలర్. బోర్డు స్ట్రైట్ గా రైట్ లో ఇప్పుడు రైట్ సైడ్ కనపడే ఆ ప్లేస్ వచ్చేసి సిరివాక. అక్కడ ఎక్కువగా నైట్ స్టే చేస్తూ ఉంటారు. ఫ్యామిలీస్ తో కానీ ఫ్రెండ్స్ తో కానీ ఎక్కువగా అక్కడ నైట్ స్టే చేస్తూ ఉంటారు. టోటల్ 24 hours నైట్ స్టే. ఈ రోజు ఏ టైంకి అయితే దింపుతామో రేపు సేమ్ టైం పికప్ ఉంటుంది. అక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుందంటే అంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నైట్ స్టే అకామిడేషన్ కూడా ఉండదు. బట్ కొన్ని కారణాల వల్ల అది ఆపేయడం జరిగింది. సో నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే మన బోర్డుకి స్ట్రైట్ గా చూస్తే కనుక మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి మనకి పాపికొండలు స్టార్ట్ అవుతున్నాయి. బోర్డుకి స్ట్రైట్ గా మనకి రైట్ లో లెఫ్ట్ లో
గట్టిగా వేసుకోండి గట్టిగా. అమ్మా చాలా కడుపు నిండిపోయింది. బోర్డుకి స్ట్రైట్ గా మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి మనకి పాపికొండలు స్టార్ట్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ గోదావరి వెడల్పు వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది అనమాట. పాపలు మొత్తం పోతాయి ఎలాగంటే. ఇక్కడ గోదావరి వెడల్పు వచ్చేసి 1 నుంచి ఒక 200 మీటర్స్ మాత్రమే ఉంటుంది ఇక్కడ గోదావరి వెడల్పు. మరి ఇక్కడ గోదావరి లోతు వచ్చేసి 1 నుంచి 350 అడుగుల పైన ఇక్కడ గోదావరి లోతు ఉంటుంది. 1 నుంచి 350 ఫీట్స్ పైన. బాగా చెప్పండి బాయ్. లక్ష్మి డోంట్ టచ్ మీ. మాకన్నా స్పీడ్గా ఉన్నారమ్మా బాబు. ఇక్కడ నుంచి మనకి పాపికొండలు స్టార్ట్ అవుతున్నాయి. వీళ్ళ నుంచి ఇక్కడ నుంచి ఎటైనా జర్నీ చేయాలంటే మనకి చిన్న చిన్న మినీ బోట్ కనపడుతుంది చూసారా. ఒక బోట్లోకి 50-60 మంది వెళ్తారు ఆ ఒక్క బోట్లోనే. చూసారా, అదే మీరు అనుకో 3 ఎక్కితే 3 బల్టీలు కొట్టింది ఆ బోటు. అంటే చూసారా, అంటే ఈ ప్రాంతం తుమ్ములేరు, అల్లూరు సీతారామరాజు డిస్టిక్, వరరామచంద్రపురం మండలం, తుమ్ములేరు అనే విలేజ్. అంటే ఈ విలేజ్ కూడా రోడ్వే కానీ పవర్ సప్లై కానీ వైద్య సదుపాయం కానీ ఏమి కూడా లేని ప్రాంతం ఇది కూడా. చూడండి, వీళ్ళు కూడా ఎటు జర్నీ చేయాలన్నా చిన్న చిన్న మినీ బోట్సే. అంటే ఫ్లడ్ టైం జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 monthsలో అంటే ఈ విలేజ్ నీటి మునిగిపోతే వీళ్ళు ఇక్కడ నుంచి అలా కొండలపైకి చూడండి ఇల్లులు ఉన్నాయి. ఆ కొండలపైన ఇల్లు వేసుకొని అక్కడే ఉంటారు. ఆ చీకట్లోని ఆ గోదావరి నీళ్ళు తాగుతూ ఆ చీకట్లోని వాళ్ళ జీవనాలు కొనసాగిస్తారు. బోటుకి లెఫ్ట్లో చూడండి మరొక బోట్ కనపడుతుందా. అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇంకొక గ్రామం వస్తుంది. అండ్ ఆ గ్రామం వచ్చేసి ఇసునూరు, ఏలూరు డిస్టిక్ వెలేరుపాడు మండలం. ఏలూరు డిస్టిక్ వెలేరుపాడు మండలం ఇసునూరు అనే గ్రామం. బట్ వాళ్ళు కూడా అక్కడ నుంచి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి చిన్న చిన్న బోట్స్ మీదనే వాళ్ళు కూడా జర్నీ చేస్తారు. ఓకేనా, ఇది కుదరండి. అలాగే నెక్స్ట్గా స్కూల్ తరపు నుంచి చాలా మంది ఎంగల్స్ ఉన్నారు. సార్ ఒక 8 మెంబర్స్ని ఇక్కడ వరకు పంపించండి. వీళ్ళ జీవనాధారం ఎలా అంటే ఈ అడవిలో దొరుకుతున్న తేనె, మైనం, చింతపండు, వనమూలికలు, చేపలు పడుతూ కట్టెలు కొడుతూ వీళ్ళ జీవనాలు వీళ్ళు కొనసాగిస్తుంటారు. చూడు, వీళ్ళు ఇక్కడ నుంచి ఎటన్నా జర్నీ చేయాలి అంటే మనకి చిన్న చిన్న మినీ బోట్స్ ఉన్నాయి చూసారా. అంటే చిన్న చిన్న మినీ బోట్స్ మీదనే వీళ్ళు ఇక్కడ నుంచి కూడా మన బోటింగ్ పాయింట్ వరకు వచ్చి అక్కడ నుంచి వెహికల్ మీద 20-25 కిలోమీటర్స్ జర్నీ చేసి వీళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సామాన్లు అన్ని కూడా కొనుగోలు చేసుకొని తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఈ ప్రాంతం గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ విలేజ్ లో ఒక ముఖ్యమైన వ్యక్తి కూడా ఎన్నో సంవత్సరాల పాటు మొదటి సాయుధ పోరాటాన్ని చేపట్టడం జరిగింది. పూర్వం బ్రిటిష్ పరిపాలన ఉన్న పోలీస్ స్టేషన్స్ మారేడుమిల్లి, దేవీపట్నం, రాజమండ్రి వంటం ఈ 3 స్టేషన్లు కూడా ఒకే టయానికి డోమ్ను పేల్చి అక్కడ నుంచి తన ఆయుధాలు సేకరించేవారు. మన మన్యం టైగర్ అల్లూరి సీతారామరాజు గారు అంటే ఇక్కడ నుంచి తన మొట్టమొదటి సాయుధ పోరాటాన్ని చేపట్టిన ప్రాంతం ఈ తెల్ల దెబ్బలు. ఓకే, చూడండి ఇక్కడ కేవలం ఒక 7 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 months మాక్సిమం ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోతాయి. అప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే ఇవన్నీ కూడా కొండలకి ఏదో ఒక కొండపైకి వెళ్తారు. అలా కొండలపైకి వెళ్ళి ఆ కొండలపైన ఇవే గోదావరి నీరు తాగుతూ చీకట్లోనే వాళ్ళ జీవనాలు కొనసాగిస్తుంటారు. అలాగే ఈ గ్రామాలన్నీ కూడా ఒక 8-9 years బ్యాక్ అంటే ఆంధ్ర తెలంగాణ కింద స్టేట్స్ డివైడ్ అవ్వకముందు ఈ ప్రాంతాలన్నీ ఖమ్మం డిస్టిక్ తెలంగాణ. తర్వాత ఆ ఇందిరా సాగర్ డ్యామ్ అంటే ఆ పోలవరం ప్రాజెక్ట్, ఆ పేరు మీరు అందరూ ఉనే ఉంటారు. ఆ డ్యామ్ నిర్మించినట్లయితే మనం చూస్తున్న ఈ పాపికొండలు మొత్తం 276 గ్రామాలు ఇవన్నీ కూడా పూర్తిగా జలసమాధి అయిపోతాయి. ఆ గ్రామాలు వచ్చేసి ఛత్తీస్గఢ్ వరుస 6 గ్రామాలు, అల్లూరు సీతారామరాజు డిస్టిక్ 200 గ్రామాలు, ఏలూరు డిస్టిక్ 70 గ్రామాలు. ఆ డ్యామ్ పూర్తయితే ఈ గ్రామాలన్నీ కూడా పూర్తిగా జలసమాధి అయిపోతాయి. మళ్ళీ మనం చూద్దామన్నా కానీ కనిపించని గ్రామాలు. అలాగే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎవరికి పవర్ సప్లై అంటూ కూడా ఏమీ లేదు. వీళ్ళందరూ కూడా చీకట్లోనే ఉంటున్నారు అని చెప్పేసి భద్రాచలం ఐటీడీ సమస్య వారి వీరందరినీ కూడా గుర్తించి వీళ్ళందరికీ కూడా సోలార్ సిస్టమ్ ద్వారా పవర్ సప్లై అందించి వీళ్ళందరి జీవితంలోకి
వెలుగును తెచ్చాడు. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టి అందరూ కూడా ఆగిపోయే వారికి. ఎందుకంటే ఈ రోజుల్లో సిటీలో ఉండేవారు కూడా ఎవరిని పట్టించుకోవచ్చు, కానీ ఎంత మారుమూల ప్రాంతంలో ఉండేవారు కూడా ఐటీడీ సంస్థ ద్వారా పవర్ సప్లై అందుతుంది. చూడండి ఈ ప్రాంతాన్ని తెల్లదుబ్బలో ఆల్మోస్ట్ మన ఏరియాలో 5 గంటలు క్లోజ్ అయిపోయింది. ఇక్కడి నుంచి కూడా రిటర్న్ అవుతున్నాం మనం. ఓకే, నేను రిటర్న్ చూడండి, వచ్చేటప్పుడు అన్ని ప్లేసెస్ చూస్తూనే వచ్చాడు. రిటర్న్ కూడా ఇవే చూడాలి అంటే అందరికి బోట్ ఫీల్. అలా రిటర్న్ లో మీకు ఎవరికి ఎటువంటి బోట్ ఫీలింగ్ కలిగించుకుంటే బోట్ పైన నా స్టాప్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. హరీష్ గారు ఎక్కడ నుంచి సార్? గాంధారి కామారెడ్డి నుంచి వచ్చారు. 1 ఇయర్ తర్వాత జరిగే పెళ్లికి మీరే పెళ్లి పెద్దలు, ఓకేనా? ఎవరి దగ్గర టవల్ కానీ చున్నీ కానీ సాల్వా కానీ ఉంటే ఒకసారి ఇవ్వండి అమ్మా. థ్యాంక్ యూ. మళ్ళీ ఇవ్వను, ఇచ్చారు మాదే. అలాగే బాబు పంపించేవి నానా శిఖావత్, నువ్వు ఒక లెగ్స్ సార్ అక్కడ కూర్చోబెట్టు. బాబు పంపించేవి అవంటే ఏంటో కాస్త ఈ బోట్ ట్రిప్న ప్రతిసారి మనందరం టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇలా పట్టండి మేడం, మీరు సార్ చేతిలో చేపెట్టండి, ఓకేనా? ఎప్పుడు సార్ కొట్టండి, మాట ఇవ్వండి. లేదా కృష్ణుడు వచ్చాడే వచ్చాడే అశ్విని బోర్డు జరపాలి. అశ్విని బోర్డు తీయాలి.